అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పేపర్ లీకేజీలను అడ్డుకునేలా కేంద్రం ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. పరీక్షల అక్రమాల్లో భాగమైన వ్యక్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు ₹1 కోటి జరిమానా విధించేలా చట్టంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కాసేపట్లో ప్రధాని ఆధ్వర్యంలో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో బిల్లుపై చర్చించి నిర్ణయం తీసుకోనుందని సమాచారం. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తున్న ఈ తీవ్రమైన సమస్యను అరికట్టేందుకు త్వరలోనే పార్లమెంటులో కొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈరోజు సాయంత్రం జరగనున్న కేబినెట్ సమావేశంలో ప్రతిపాదిత సవరణలకు ఆమోదం తర్వాత బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. దేశవ్యాప్తంగా కూడా నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి ఆందోళన చేపట్టడం గత కొద్ది రోజులుగా కూడా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి వ్యక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేయటం, 20వ తారీఖున దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పార్లమెంటు ముట్టడి నేపథ్యంలో పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ జరిగి ఆందోళన చేపట్టి ఫియర్ గ్యాస్, వాటర్ కూడా కొట్టిన సంగతి దేశం మొత్తం సంచలనంగా మారింది. అయితే ఈ నేపథ్యంలోనే అసలు ఎందుకు పరీక్షా పత్రాలు లీకేజ్ అవుతున్నాయి, పరీక్షా పత్రాలు లీకేజ్ అవుతున్న తరుణంలో దశాబ్దాల తరబడి దీని మీద ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవట్లేదు, ఎందుకు ఒక నీటి పరీక్ష కాకుండా వివిధ పరీక్షా పత్రాలు లీక్ అవుతున్న సమయంలో దీని మీద ఒక పటిష్టత చట్టం ఎందుకు తీసుకురాలేదనే ప్రశ్న దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కళ్ళ మెదడులో తొలుస్తున్న పెద్ద ప్రశ్న మార్గం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ కేంద్ర కేబినెట్ నరేంద్ర మోడీ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తా ఉంది. ఈ యొక్క నీటు పరీక్షకు సంబంధించి లీకేజ్ వ్యవహారంపై గత కొద్ది రోజులుగా కూడా కాక్రోచ్ చేస్తున్న నిరసన కార్యక్రమాలకి దేశవ్యాప్తంగా కూడా ఒక పక్క విద్యార్థుల్లో తల్లిదండ్రుల్లో ఒక పెద్ద ప్రశ్నోత్తరం అవుతున్న నేపథ్యంలో దీని మీద గత కొద్ది రోజులుగా కూడా నరేంద్ర మోడీ తీవ్రమైన కృషి ఏదైతే నరేంద్ర మోడీకి సంబంధించి ఈ యొక్క నీటి పరీక్ష దాని మీద లీక్ అవ్వకుండా ఏం చేయాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏం చేస్తే మరలా ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే మరలా ఇలాగా ఆ విద్యార్థుల జీవితాలతో అధికారులు చెలగాటం ఆడకుండా ఉంటారు అని గత కొద్ది రోజులుగా కూడా దీని మీద దృష్టి సారించినట్టు అర్థమవుతా ఉంది. నీటి ప్రశ్నాపత్రం లీకేజీ మరియు అక్రమాలు పై ఆ కేంద్ర కేబినెట్ కఠిన చర్యలకి ఉపక్రమించినట్లు కూడా మనకి కొంతమేరకు సమాచారం అందుతున్నట్టుంది. ముఖ్యంగా పేపర్ లీకు, నిందితులపై కఠిన చర్యలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు వంటి వాటిపై పార్లమెంట్ లో మరికొద్దిసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం అవటం, దాంట్లో ఆమోదం తెలపటం, తర్వాత నేరుగా బిల్లు పార్లమెంట్ కు పంపించడం. ఒక పక్క దేశవ్యాప్తంగా కూడా ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి అందరూ కూడా శిక్షపై కొంత మేరకు స్పందించటం, అందరూ నోటు మీద పట్టడం. ఖచ్చితంగా ఈ సమయంలో పార్లమెంట్ లో ఈ బిల్లు తీసుకొస్తే ప్రతిపక్షం, మిత్రపక్షాలు, ఎన్డీఏ కూటమి కానీ మొత్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి ఆ బిల్లు పాస్ అయ్యే అవకాశం కనపడుతున్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లో జరుగుతున్న మంత్రివర్గ సమావేశానికి సంబంధించి ఈ యొక్క పేపర్ లీకేజీని అరికట్టడానికి అత్యంత కఠినమైన నిబంధనలతో కూడిన బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశంలో ప్రవేశపెట్టేందుకు చేసే విధంగా చేయాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కేసుకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, నీట్ అక్రమాలు మరియు లీక్ కేసులను వేగంగా విచారించడానికి ఈ పేపర్ లీకేజ్ అంశం ఒక నీట్ అనే కాకుండా ఏ పరీక్షకైనా సరే అక్రమాలు, లీకేజీలు కేసులను వేగవంతంగా విచారించడానికి ఒక ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేందుకు కూడా ఆదేశాలు ఇస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా రీ ఎగ్జామ్ నిర్వహించిన పరిస్థితి కూడా. అయితే ఆ నీట్ పేపర్ లీక్ పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చాలా స్ట్రాంగ్ గా, చాలా గట్టిగా ఉండబోతున్నట్లు కూడా మనకు అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి కేబినెట్ ఏదైతే ప్రధానంగా కూడా చూసుకుంటే
ప్రధాని మోదీ అధ్యక్షతన జరగబోయే ఈ కేబినెట్ దేశంలోనే సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా అర్థమవుతుంది. ఏదైతే పేపర్ లీక్ చేస్తే 10 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు ₹1 ఫైన్ వేసే విధంగా కేబినెట్ ఆ నిర్ణయం తీసుకోబోతుంది. అలాగే పేపర్ లీక్ కి చెక్కు పెట్టేలాగా భవిష్యత్తులో ఎవరైనా ఈ పేపర్ లీక్ అంశం తీసుకువస్తే వారు ఖచ్చితంగా 10 సంవత్సరాల పాటు జైలులో ఉండటం ఖాయం. అలాగే ₹1 ఫైన్ కట్టడం ఖాయం. మరికొన్ని ఇంకా చర్యలు తీసుకోవటానికి మరికొంత నిర్ణయం మరికొంత ఏదైతే ఈ 10 లక్షలు ₹1 పాటు మరికొంత చర్యలు తీసుకునే విధంగా కూడా ఉండబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్న అధికారులకి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాపించేలాగా ఈ యొక్క బిల్లు ఉంటుంది. మరొకరు ఈ యొక్క ప్రశ్నాపత్రం లీకేజ్ అంశంపై కన్నెత్తి చూసినా ఆలోచన వచ్చినా వారి జీవితం ఆగమ్యోచపరంగా ఉండేలాగా కూడా ఈ యొక్క బిల్లు తీసుకురాబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఆ పరీక్షల్లో అక్రమాల్లో భాగమైన వ్యక్తులు లేదా ముఠాకి సంబంధించి దాదాపుగా 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్షతో పాటు ₹1 జరిమానాతో పాటు కొన్ని కఠినమైన నిబంధనలు చర్యలకు కేంద్రం ఉపకరించబోతుంది. అయితే దీనికి సంబంధించి లక్షలాది మంది జీవితాలు విద్యార్థుల జీవితాలు రోడ్డు పాలవటం వాళ్ళ జీవితం ఆగమ్యోచపరంగా అవటం ఆ డబ్బు కొంత ఉండి కొన్ని సంవత్సరాలు కష్టపడే వ్యక్తులకి మరికొన్ని సంవత్సరాలు మరలా చదవాలంటే వాళ్ళ జీవితం పాడవుతున్న దృష్ట్యా ఆ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం జరగనున్న యొక్క కేబినెట్ సమావేశంలో ప్రతిపాదిత సవరణ ఆమోదం బిల్లుకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. అనంతరం కేంద్ర కేబినెట్ లో ఆమోదం పొందిన అనంతరం పార్లమెంట్ లోనే ఇమీడియట్ గా బిల్లుని పెట్టే అవకాశాలు కూడా మెండుగా కనపడుతున్న పరిహారాలన్నీ కూడా నాన్ బెయిలబుల్ గా పరిగణించబడతాయి. నిబంధనలకు సులభంగా బెయిల్ లభించే విధంగా ఉండకుండా ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ అఫెన్స్ బెయిల్ రాకుండా కూడా ఇప్పుడు పీడీ యాక్ట్ ఉంది. అలాగా కొన్ని చట్టాలను తీసుకొస్తే ఆ చట్టాల వల్ల కొంతమంది భయపడి వెనకడుగు వేస్తున్న పరిస్థితి. దీనికి కూడా ఆ బెయిల్ రాకుండా ఉండేందుకు కూడా చట్టంలో కీలకంగా పలు అంశాలు చేర్చే అవకాశాలు మెండుగా కనపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే చట్ట పరిధిలో వచ్చే నేరాలన్నీ నాన్ బెయిలబుల్ గా పరిగణించబడతాయి అంటే నిందితులకు సులభంగా బెయిల్ లభించదని అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా పరీక్షలు నిర్వహించే ప్రైవేటు సంస్థలు లేదా సర్వీస్ ప్రొవైడర్లు అక్రమాలకు పాల్పడితే వారిపై ₹1 ఫైన్ తో పాటు వారి ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశాలు ఈ బిల్లులో తీసుకొచ్చే విధంగా మెండుగా కనపడుతున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క చట్టం కేవలం అక్రమాలకు పాల్పడే ముఠాలు లీకేజీ మాఫియాను శిక్షించడానికే గాని అమాయకపు విద్యార్థులను ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఈ యొక్క బిల్లులో విద్యార్థుల వైపు ప్రత్యేక రక్షణ కూడా కల్పించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. చివరగా నీట్ పరీక్షల అక్రమాలకు నిరసనగా జనతా పార్టీ నేతృత్వంలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన తీవ్రమవుతా ఉన్న పరిస్థితి. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను తక్షణమే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. దీని మీద పట్ల నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఆయన ఈ యొక్క ఆందోళనను దృష్టిలో ఉంచుకొని రాత్రి మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే విద్యార్థుల భవిష్యత్తుకి ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ఎవరిని కూడా నీట్ పరీక్షకు సంబంధించి కానీ మరి ఏ పేపర్ లీకేజీ అంశానికి సంబంధించి కానీ ఎవరిని వదిలిపెట్టబోమని ఆయన రాత్రి ఉద్ఘాటించిన పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా పేపర్ లీకేజీపై కఠిన చర్యల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన పరిస్థితి ఉంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ యొక్క మోడీ ఇచ్చిన హామీ పట్ల ప్రజలు కొంతమేరకు సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి. పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితే భవిష్యత్తు తరాలకు పిల్లలకు మంచి బాట వేసిన విధంగా ఉంటదని అందరూ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.